చాలా ఆసక్తికరంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా లింగమనేని రమేష్ సీక్రెట్ సింగపూర్ టూర్ అంట. సీక్రెట్గా ఇద్దరు కలిసి సింగపూర్ టూర్ వెళ్ళారంట. ఏంటో మరి అంత రహస్యం. పవన్ కళ్యాణ్ ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పారదర్శకత గురించి గతంలో పదే పదే చెప్పేవాడు. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నాడు. అన్నీ కూడా సీక్రెట్స్ గోప్యంగా వ్యవహరిస్తున్నాడు. ఆ ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తాజాగా ఆయన సింగపూర్ రహస్య పర్యటన ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్గా మారిపోయింది. ఆయన తన సింగపూర్ టూర్ విషయం బయటకు చెప్పకుండా ఎందుకు రహస్యంగా ఉంచాడు అన్నది ఒక పెద్ద చర్చాంశంగా మారిపోయింది. గత నెలలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ ప్రతిపాదించినటువంటి తీర్మానంలో జరిగినటువంటి చర్చలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత సింగపూర్ బయలుదేరి వెళ్ళినట్టు బీజేపీ ఎంపీ ఒక ఆయన చెప్పాడంట. మరి ఎందుకు ఆయన బయట పెట్టాడో అర్థం కావడం. ఎందుకంటే లోక్సభలో రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందినప్పుడు పవన్ కళ్యాణ్ గారు సింగపూర్లో ఉన్నాడంట. అందుకే అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు ఇతర నేతలు పాల్గొన్న వేడుకల్లో పవన్ కళ్యాణ్ గారు లేకపోవడానికి కారణం అదే అంట. ఆయన సింగపూర్లో ఉంటే ఇక్కడ ఎలా పాల్గొంటాడు? అదేవిధంగా జనసేన తరపున మరో మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారు తన విదేశీ పర్యటన విషయం బయటకు రాకుండా 4 నుంచి 5 రోజులు సింగపూర్లో ఉండడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త అయిపోయింది. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారితో పాటు వివాదాస్పద పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ కూడా ఆయన వెంట ఈ టూర్లో ఉన్నాడంట. ఎందుకంటే లింగమనేని రమేష్ గారు ఒక బిజినెస్ మ్యాన్. లింగమనేని రమేష్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళొచ్చు. ఆయనకి ఎలాంటి ఇబ్బందులు ఉండదు. ఆయనకి ఏమనిపిస్తే ఆయన వెళ్ళొచ్చు, ఎందుకంటే ఆయన బిజినెస్ మ్యాన్ కాబట్టి. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు కదా. ఆయన ఏపీకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కదా, మంత్రి కదా. అలా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండి ఎందుకు ఈ టూర్ను అంత రహస్యంగా ఉంచినట్టు ఎవరికి అర్థం కావడం లేదు. మంత్రులు వ్యక్తిగత పర్యటనలు, ఫ్యామిలీ టూర్లకు, విదేశీ పర్యటనలకు వెళ్ళినా కూడా కేంద్రం నుంచి పొలిటికల్ క్లియరెన్స్ అనేది పొందాల్సి ఉంటుంది. అది కామన్. ఆ తర్వాత ఆయా మంత్రులు విదేశీ టూర్ అధికారికంగా లేకపోతే ప్రైవేట్ పర్యటన అన్న విషయాన్ని ప్రస్తావిస్తూ జీవో కూడా జారీ చేస్తుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తాజా సింగపూర్ పర్యటనకు సంబంధించి ఎలాంటి జీవో జారీ చేసినట్టు కూడా ప్రభుత్వ వెబ్సైట్లో లేవు, ఎక్కడైనా కనిపించలేదు. అంటే ఈ జీవోను కూడా రహస్యంగా పెట్టేశారా అంటే అది కూడా ఒక క్వశ్చన్ మార్కే. సో జనసేన పార్టీ తరపున లింగమనేని రమేష్ గారికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చే అవకాశం ఉంది కదా. ఈ మధ్యకాలంలో బీభత్సంగా వార్తలు అయితే వస్తున్నాయి. ఇటువంటి సమయంలో వీళ్ళిద్దరి రహస్య టూర్ వెనుక ఎన్ని లావాదేవీలు, ఎన్ని డీల్స్ ఉన్నాయో బయటకు రావాల్సి ఉంది. ఇవన్నీ కూడా బీజేపీ నాయకులు చెప్తున్నారు. సో వీళ్ళిద్దరి మధ్య పెద్ద ఎత్తున లావాదేవీలు జరగబోతున్నట్లు ఎప్పటి నుంచో రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం అయితే నడుస్తుంది. సో రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి వివరాలు బయటకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది అనేసి అంచనా. దీనికి సంబంధించి కూడా ఒక వెబ్సైట్ వాళ్ళు ఒక కథనం కూడా రాశారు బాగానే. పవన్ కళ్యాణ్ సీక్రెట్ సింగపూర్ పర్యటన, పవన్ కళ్యాణ్తో పాటు లింగమనేని రమేష్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ కూడా సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతుంది. మరి ఎందుకో పవన్ కళ్యాణ్ గారు అంత సీక్రెట్గా ఆయనతో కలిసి సింగపూర్కి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చిందో తెలియట్లేదు. ఈ మధ్యకాలంలో నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ సీక్రెట్ పర్యటన మాత్రం బీభత్సం చేస్తున్నారు. వీళ్ళకి టైం బాగలేక నెక్స్ట్ వైసీపీ అధికారంలోకి వస్తే మాత్రం
వీళ్ళ యొక్క సీక్రెట్ పర్యటనలన్నీ కూడా బయట వచ్చేస్తాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి మంత్రులు విదేశీ పర్యటన చేసినప్పుడు కంపల్సరీగా ప్రభుత్వం దగ్గర ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉండాలి. మరి ఆ జీవోలు అయితే ఉంటాయి కదా, ఒకవేళ గవర్నమెంట్ మారేదానికి ఆ జీవోలన్నీ కూడా నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు తీసి దాని మీద పెద్ద ఒక విచారణ చేపిస్తే చాలా బొక్కలు బయటపడొచ్చేమో. మరి ఈ మధ్యకాలంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదో చెప్పాడు, మంత్రులు సింగపూర్ పర్యటన అంట, పరిపాలన ఎలా చేయాలో నేర్చుకోవడానికి సింగపూర్ వెళ్తున్నారు ఏదో చెప్పినట్టుగా ఉంటాడు నారా చంద్రబాబు నాయుడు గారు. అందరూ సింగపూర్ అప్ప ఈ మధ్యకాలంలో. ఇక్కడేమో శాలరీలు ఇవ్వడానికి డబ్బులు లేవంటారు, కానీ మంత్రులు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అందరూ కూడా విదేశీ పర్యటనలు, సింగపూర్లు. అబ్బా నా సౌకర్యంగా తినడానికి తికాణం లేదు, కానీ మీసాలకి అదేది కావాలంటారు కదా, ఆ విధంగా ఉంది మన కూటమి ప్రభుత్వం యొక్క పరిస్థితి.